వాళ్ళందరినీ అక్కడికి తొలగించి మంచి ప్లేస్లకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇవాళ గమనించాలా, దీని రాజకీయం చేయకండి. మనకు ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ నది క్లీన్ చేస్తే వాళ్ళ ఇంటికి పోతలేదని నల్గొండ మీదిగా పోతుంది. నల్గొండ ప్రజలు కూడా నాతో ఎంతో మంది మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తున్నారు ఘోరమైన వాసన, నా బతకలేము ఇక్కడ. ఇవాళ ఇది క్లీన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఆ మూసీ నది పైన ఏదైతుందో వాళ్ళందరికీ 200% న్యాయం చేస్తాం. వీళ్ళు రెచ్చగొడితే వీళ్ళు చేసేటోళ్ళు కాదు, సచ్చిటోళ్ళు కాదు, వాళ్ళ ప్రాపర్టీ ఇవ్వను. నేను సిద్ధంగా ఉన్న ప్రాణత్యాగం చేయడానికి. హరీష్ రావు గారిని రమ్మను, కేటీఆర్ రమ్మను. ఆయన శ్రీకాంత్ చారిని అగిపెడ దొరకలేదని ప్రాణాలు తీసుకున్నాడు. ఇట్లా 1400 కుటుంబాల ఉసూరు తాకుతుంది వీళ్ళకు. ఇవాళ మళ్ళా 8 నెలలు 9 నెలలు రాగానే ఇక మళ్ళా ఇప్పుడే వచ్చేస్తుంది ఇక మా ప్రభుత్వం అని మొన్నటి దాకా ముండబోసినట్టే కూర్చురు. ఇది నేను మొన్న కూడా అన్నా. కేటీఆర్ గాని హరీష్ గాని అమెరికాకి వెళ్ళి రాగానే మళ్ళీ ఎట్లా అంటే హోగి వచ్చేసింది, నేనే సీఎం అవుతా అనే లెవెల్లో పోతున్నాడు. బిడ్డ జాగ్రత్త. అరే నరం లేని నాయకే ఏం మాట్లాడుతావురా నువ్వు? మొన్న నువ్వే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడుతీవి, మళ్ళా అదే నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ మీ అయ్యా ఫామ్ హౌస్ పోతందుకు ఎన్నో గ్రామాలు పోయినాయి. వాస్తవమా కాదమ్మా? గ్రామాలు కొట్టేసిరా? ఎన్ని గ్రామాలు కొట్టేసి ములుగు పోతుంటే ఆ యాదగిరి గుట్టకు పోతందుకు కూడా ఈయన ఫామ్ హౌస్ కెళ్ళి పెద్ద రోడ్డు చేసిండు. ఆడ మొత్తం ఏం మార్కెట్ వాల్యూ ఇచ్చినారా పోయి? మీ మామగారు ఇచ్చిండ మార్కెట్ వాల్యూ? ఏడిచ్చిండు మార్కెట్ వాల్యూ? నేను అది కూడా చెప్తున్నా. ఇవాళ ప్రభుత్వం ఎంత బర్డన్ అయినా కూడా ఎంతవరకు ఇవ్వగలుగుతుందో మా రేవంత్ అన్నకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ దగ్గర రికగ్నైజ్ చేస్తాం. వీళ్ళకన్నా ఎక్కువ ఇవ్వమంటాం. మిగతాయి మేము అందరం ముందుకు వస్తాం. మేము వాలంటరీ ఆర్గనైజేషన్స్, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంది, ఇప్పుడే డిక్లేర్ చేయమంటే ఇక్కడ ఉన్న నాయకులందరితో కూడా అవసరమైతే ఒక 50 లక్షలు ఈయన డిక్లేర్ చేస్తాడు, 50 లక్షలు ఈయన చేస్తాడు, ఎలక్షన్ అన్న 50 చేస్తాడు, సీనన్న 50 చేస్తాడు, అంజనేయులు 50 చేస్తాడు. అంటే మా సత్తా చూపిస్తున్నాం. ఇవాళ ఒకటి గమనించాల, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10,000 కోట్లు అంటే ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసి కలెక్ట్ చేస్తుండే. నేను చూసిన ఎంతో మంది ఎమ్మెల్యేలు చెప్పిండ్రు మాకు ఒక్కొక్కరికి 30 కోట్లు 50 కోట్లు ఇచ్చిన ఎన్నికలకు మునుపు. అంటే ఎన్ని కోట్లు ఏడు మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చినావురా భయ్? ఎడికెళ్ళి తెచ్చినావు పైసలు? 1000 కోట్లు ఇంతమందికి ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చినావు అంటే బూజు బట్టి ఉన్నాయంట నోట్లు. ఇది ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా, దేవుని మీద ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా, నా కొడుకు మీద ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా. అంటే అంత బ్లాక్ మనీ కేసీఆర్ మొబిలైజ్ చేసిండు. ఇవాళ ఒకటి గమనించాలా, ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దోసుకుర్రు మొత్తం. వీళ్ళ పార్టీ ఆఫీసుల కోసము ఒక్కొక్క బిల్డింగ్ ఎట్లుందో పార్టీ ఆఫీస్ చూడండి. నేను పార్టీ ఆఫీస్ పెట్టడం తప్పు పట్టట్లేదు. అంటే 1000 కోట్లు ఉట్టి ఇలా పార్టీ ఆఫీసులకి అయినాయి. వీళ్ళు అయ్యే జాగిరా ఎక్కడికి వచ్చినాయి? ఒకటి గమనించాలి, ఇలా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు పెన్షన్లు ఇస్తలే అవి ఇస్తలే అని. ఇక్కడ